పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉండి శాంతి భద్రతలను అరికట్టాల్సింది పోయి, ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని దండించాల్సింది పోయి, తానే తన ఫ్యాన్స్ని రెచ్చగొట్టడం ఏమాత్రం సమంజసం అని నేను ఈ వీడియో ద్వారా పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తున్నాను. అసలు పవన్ కళ్యాణ్ మతి ఉండి మాట్లాడుతున్నాడా, మతిలో లేక మాట్లాడుతున్నాడా, మాకైతే అసలు అర్థం కావట్లేదు. రాజకీయాలలోకి వచ్చి రాష్ట్రాన్ని భ్రష్ట పట్టించేశారు ఈరోజు పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని. ఎందుకంటే రెచ్చగొట్టే ప్రసంగాలతో రాష్ట్రంలో అలజడులు రేపాలని ప్రయత్నిస్తున్నారా? ఎందుకంటే ఒక సినిమా రిలీజ్ అయింది. సినిమా వేదికలపై సినిమా గురించే మాట్లాడాలి. సినిమా వేదికలపై ఫ్యాన్స్ను రెచ్చగొట్టడం ఏంటి? ఒక సినిమా రిలీజ్ అయితే బైక్ ర్యాలీలు చేయటం ఏంటి? బస్సులపైన తైతకలాడటం ఏంటి? అవతల వాళ్ళని నోటికొచ్చినట్లు దూషించడం ఏంటి? ప్రతిపక్ష నాయకుల కార్లపై హంగామా చేయటం, ఆ కార్లని నిర్బంధించటం, ఇవన్నీ వెకిలి చేష్టలు కావా? రాష్ట్రంలో పరిపాలన ఏ వైపు తీసుకెళ్తున్నారు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నారా లేదా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? హోంమంత్రి అనిత్ గారు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఇలా క్షీణిస్తుంటే, ఒక సినిమా రిలీజ్ ఫంక్షన్కి, ఒక సినిమా రిలీజ్కి ఈ విధంగా వాళ్ళు ఇష్టానుసారం మాట్లాడుతూ, ఇష్టానుసారం రోడ్లలో బైక్ ర్యాలీలు చేస్తూ, బస్సులపైకి ఎక్కి తైతకలాడుతూ, ప్రతిపక్ష నాయకుల కార్లు నిర్బంధించి వాటిపైన డ్యాన్స్ చేస్తూ, ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడటమా, శాంతి భద్రతలను మీరు కాపాడటం అవుతుందా అని నేను హోంమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నాను. ఒక్కసారి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నాడు మీరే వినండి. ఈజీగా ఉండండి, తేలిగ్గా ఉండండి. తప్పదే ఏదైనా దెబ్బలు తినకుండా ఇక్కడ మీరు ఈజీగా ఎంజాయ్ చేయండి జీవితాన్ని. అంతేగాని కూర్చోబెట్టి ప్రతి సోషల్ మీడియా కామెంట్కి దీనికి నలిగిపోయినట్లా మీకు తమ్ముండి తిరిగి కొట్టండి. ఎట్లా దాడి చేయాలి అలా చేయండి. నెగిటివ్ ఆస్పెక్ట్స్ చూశారుగా, ఎలా దాడి చేయాలో అలా దాడి చేయండి అంటున్నాడు. అన్నిటికీ మేము చెప్పాలా అని అంటున్నాడు. సోషల్ మీడియాలో పోస్టులపై చూస్తూ ఇట్లా చేతులు గురుక్కుంటూ కూర్చుంటే ఎలా అని అంటున్నాడు. ఏ రకంగా సమాధానం చెప్పాలో ఆ రకంగా సమాధానం చెప్పండి, రెచ్చిపోండి అని అంటున్నాడు. ఏంటి ఈ పనులు, ఏంటి ఈ మాటలు? ఒక బాధ్యతాయుతమైన ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఇలా ఫ్యాన్స్ని రెచ్చగొట్టడం ప్రజాస్వామ్యానికి హానికరం కాదా? శాంతి భద్రతలకు విఘాతం కాదు అని చెప్పగలరా? రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు, రాష్ట్ర హోంమంత్రి అనిత్ గారు దీనికి సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారి మాటలపై, పవన్ కళ్యాణ్ సినిమాకు బైక్ ర్యాలీలు చేసిన దానిపై, పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్కు ముందు మాజీ మంత్రి కారుమూరి కారును నిర్బంధించడంపై, ఆయన ప్రచార వాహనంపై డ్యాన్సులు వేసిన దానిపై, ఆర్టీసీ బస్సుపై జన సైనికులు బస్సు ఎక్కి ఆ బస్సును ఆపేసి చిందులు వేయటంపై ఈరోజు సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారి ప్రతి వ్యాఖ్యకు, పవన్ కళ్యాణ్ గారి ప్రతి మాటకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సంజాయిషి చెప్పాలి అని నేను ఈ వీడియో ద్వారా కోరుతున్నాను.